యా 25,000 ఎకరాల్లో ఇంటి పంట. హైదరాబాద్ లో టెర్రస్ గార్డెనింగ్ పై సర్కారు దృష్టి. సాగుకు కావాల్సినవన్నీ సమకూర్చేందుకు సన్నాహాలు. వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి ప్రణాళిక సిద్ధం చేసిన ఉద్యాన శాఖ. మిద్దె తోటల సాగుకు హైదరాబాద్ వాతావరణం అనుకూలమని వెల్లడి అంటూ చూస్తున్నాం. మిద్దె తోటల సాగు ఈరోజు అదొక ఇప్పుడు ట్రెండింగ్ వర్డ్ అది, మిద్దె తోటల సాగు. ఎందుకంటే పైన మన టెర్రస్ ఉంటుంది కదా, టెర్రస్ పైన ఇగో ఈ విధంగా మిద్దె తోటల సాగుకు ఈరోజు చాలా మంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున ఫోకస్ దానిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దానికి ఏమైనా మరి సబ్సిడీస్ ఏమైనా ఇస్తారా అనేటువంటి ఒక బలమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో టెర్రస్ గార్డెనింగ్ పై సర్కార్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి పెద్ద నగరాల్లో మిద్దె తోటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రధానంగా హైదరాబాద్ లోని బిల్డింగ్లపై పెద్ద ఎత్తున పంటలు సాగు చేయొచ్చని ఉద్యాన శాఖ భావిస్తున్నది. నగరంలో దాదాపు 25,000 ఎకరాల్లో మిద్దె పంటలు సాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ప్రజలు తమ ఇంటి డాబాలపై, ఇంటి ఆవరణలోని ఖాళీ జాగాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు పండించేందుకు అవసరమైనటువంటి విత్తనాలు, మెషినరీ, ఇతర సామాగ్రి అందజేయడంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. మిద్దె తోటల సాగుకు కావాల్సిన వస్తువులన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఒక యూనిట్ కు అయ్యే ఖర్చులో 50% సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నది. సో మిద్దె తోట సాగు చేయాలనుకున్న వాళ్ళకు ఇది ఒక శుభవార్త. ఎందుకంటే 50% సబ్సిడీ, దాదాపు టెర్రస్ గార్డెనింగ్ ఉంటుంది కదా, సో టెర్రస్ గార్డెనింగ్ లో భాగంగా దాదాపు ఒక 2 నుంచి 5 లక్షల రూపాయలు వాటి అంటే ఆ టెర్రస్ గార్డెనింగ్ చేయడానికి ఒక కొంత మేర ఖర్చు చేయడం అవకాశం అయితే ఉంటుంది. సో దాన్ని చేయడానికి ఈరోజు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందంటే చాలా మంది కూడా ఈ టెర్రస్ గార్డెనింగ్ చేయడానికి ముందుకు వస్తారు. దానివల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఇది చూద్దాం క్లియర్ గా. రూఫ్ టాప్ గార్డెనింగ్ కు హైదరాబాద్ లోని వాతావరణం అనుకూలంగా ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉంటాయి. సగటు వర్షపాతం 890 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఈ సమతుల్యమైన వాతావరణం కూరగాయలు, పూలు, పండ్లు పండించేందుకు అనుకూలంగా ఉంటుంది అని అంటున్నారు. ప్రస్తుతం కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తున్నది. 1 కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బిల్డింగ్లు ఉన్నాయి. ఆయా బిల్డింగ్ల డాబాల మీద మిద్దె పంటలు సాగు చేస్తే జనం ఆరోగ్యంతో పాటు ఆదాయం పొందవచ్చు. హైదరాబాద్ లోని ఇళ్లపై ఉన్న ఖాళీ స్థలాల విస్తీర్ణం లెక్కిస్తే 1000 ఎకరాల్లో ఉంటుంది. అందులో కనీసం 25,000 ఎకరాల్లో పంటల సాగు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని అధికారులు తెలిపారు. నగరవాసులు తమ ఇండ్ల డాబాలపై కూరగాయలు, పూలు, పళ్ళు పండించేందుకు ఆసక్తి చూపిస్తే తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. సో డాబాలపై ఏమేమి పండించుకోవచ్చు అంటే కూరగాయలు, టమాటో, వంకాయ, బెండకాయ, క్యాప్సికమ్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గోడుచిక్కుడుకాయ, ఫ్రెంచ్ బీన్స్, దుంప రకాలు క్యారెట్, బీట్రూట్, చామగుడ్డ, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, తీగ రకాలు బీరకాయ, సోరకాయ, కాకరకాయ, పొట్లకాయ, చిక్కుడు, బుంగుమడి, ఆకుకూరలు పాలకూర, తోటకూర, చుక్కుకూర, కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, బచ్చల కూర, గోంగూర, పండ్లు బొప్పాయి, దానిమ్మ, సపోటా, అంజీర్, బత్తాయి, స్ట్రాబెర్రీ, అరటి, నిమ్మ, ద్రాక్ష, పూలు గులాబీ, బంతి, చామంతి, లిల్లీ మందార, మల్లెలు, జాజి రకాలు, ఔషధ మొక్కలు కూడా వేసుకోవచ్చట. ఇట్లా మొత్తానికి అయితే ప్రభుత్వం సబ్సిడీ కనుక అందిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రూఫ్ టాప్ గార్డెనింగ్ కానీ లేకపోతే టెర్రస్ గార్డెనింగ్ కానీ చేసేటువంటి అవకాశాలు చాలా ఫెరోషియస్గా ఉంటాయి.